హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం సింపుల్గా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోగలిగే మిక్స్డ్ వెజిటబుల్ పకోడీ రెసిపీని చూద్దాము. అసలు ఈ పకోడీ టేస్ట్ ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. క్రిస్పీగా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ, లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, చిన్న చిన్న కిటీ పార్టీస్, గ్యాదరింగ్స్ లాంటివి జరిగినప్పుడు ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. క్రిస్పీగా చాలా బాగుంటుంది పకోడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మనం పకోడీకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాము. మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి, అల్లం ముక్క 1.5 ఇంచ్ వరకు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే పెద్దవైతే 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్నవైతే 15 వరకు వేసుకోవచ్చు. అలాగే 2 ఎండుమిరపకాయలు, నేను బ్యాడ్గి మిరపకాయలు తీసుకున్నాను, అవైతే పకోడీకి మంచి రంగు వస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు అయితే తప్పకుండా వేసుకోండి. పకోడీకి సోంపు వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా 1/2 టీ స్పూన్ మిరియాలు, మీకు బాగా స్పైసీగా కావాలనుకుంటే మిరియాలు 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. నీళ్లు పోయకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఈ మసాలాని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో 2 కప్పుల క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 కప్పుల క్యాబేజీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2 కప్పులు వేసుకోవాలి. అలాగే 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 కప్ క్యారెట్ ముక్కలు, ఇంకా 1/2 కప్ వచ్చేసి క్యాప్సికమ్ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ బంగాళదుంప ముక్కలు, ఇంకా 1/2 కప్ స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు ఉంటాయి కదా, అవి కట్ చేసి వేసేసాను. ఇందులో వెజిటబుల్స్ ఏవి కావాలనుకుంటే అవి వేసుకోవచ్చు అండి, మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. ఇంకా మీరు ఇందులో బీన్స్ వేసుకోవచ్చు, బేబీ కార్న్ ఉంటాయి కదా, అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, అదంతా వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకా 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, మీకు బాగా స్పైసీగా కావాలనుకుంటే గరం మసాలా 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కసూరి మెతిని చూడండి, విధంగా చేత్తో బాగా రబ్ చేస్తూ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా కూరగాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారనుకోండి, ఈ మసాలాలన్నీ కలిపేసి కూరగాయ ముక్కలు వేసేసి బాగా కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. కరెక్ట్గా మనకి గెస్ట్లు వస్తున్నప్పుడు ఇందులో పిండి వేసి కలిపేసుకుని పకోడీ వేసేసుకోవచ్చు. క్రిస్పీగా వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి ఈ పకోడీ అయితే. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకుని ఇందులో 1 కప్పు శనగపిండి, అలాగే పకోడీ బాగా క్రిస్పీగా రావడానికి 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండికి బదులుగా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. మనం శనగపిండి ఎంత వేస్తామో దాంట్లో సగం బియ్యం పిండి వేసుకోవాలి. ముందైతే 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసి కలిపేసుకోండి. తర్వాత చూసుకుని మనకి ముక్కలకి సరిపడా పిండి తర్వాత అయినా కలుపుకోవచ్చు. ముందే పిండి ఎక్కువ వేసేయొద్దు. అలాగే ముందే నీళ్లు కూడా పోయొద్దు, మనకి కూరగాయల్లో తడి ఉంటుంది కాబట్టి ముందు నీళ్లు పోయకుండా కలుపుకొని తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పకోడీ పిండి బాగా పొడిగా అనిపిస్తుంది కదా, నేను ఇంకొంచెం శనగపిండి వేస్తున్నాను. 1/2 కప్పు శనగపిండి వేస్తున్నాను. అలాగే 1/2 కప్పులో సగం 1/4 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. మనం శనగపిండి ఎంత వేసుకుంటామో దాంట్లో సగం బియ్యం పిండి వేసి చేసుకుంటే పకోడీ బాగా క్రిస్పీగా వస్తుంది. అలాగే పిండి కూడా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. నీళ్ళు కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ పిండిని అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలి, పల్చగా అస్సలు కలుపుకోవద్దు. చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు సాల్ట్ కానీ, కారం కానీ, గరం మసాలా కానీ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. నేనైతే ఇంకేం వేయట్లేదండి. మొత్తం అయితే 1.5 కప్పుల శనగపిండి, 1/4 కప్పు బియ్యం పిండి వేశాను. అలాగే పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా పకోడీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఉండాలి. చూడండి, ఈ విధంగా కొంచెం పిండిని తీసుకుని చిన్ని పకోడీలాగా నూనెలో వేసేసుకోవడమే. నూనె పెట్టేసుకుని స్టవ్ పైన బాగా కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చూడండి కాగిందో లేదో. నూనె కాగిన తర్వాత కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని పకోడీలాగా వేసేసుకోవడమే. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి, హైలో కానీ లోలో కానీ పెట్టద్దు. అలాగే పకోడీ కూడా మరి పెద్దవి కాకుండా కొంచెం చిన్నవే వేసుకుంటే త్వరగా వేగుతాయి, లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి. ఆయిల్కి సరిపడా వేసేసుకుని పచ్చిదనం తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. పచ్చిదనం తగ్గిన తర్వాత నిదానంగా కలుపుకుంటూ ఇవి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించేసుకుని నూనెలోంచి తీసేసుకోవడమే. నెక్స్ట్ అవి వేసేటప్పుడు నూనెని కొంచెం సేపు కాగనిచ్చాక వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పకోడీ అంతా వేసేసుకోవడమే. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా పకోడీ ఎంత క్రిస్పీగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో మనం
ఒక మసాలా వేసాం కదా, దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఈ పకోడీకి మరింత రుచి రావడానికి పకోడీ అంతా అయిన తర్వాత పైనుంచి ఒక టీ స్పూన్, నేనైతే ఒక టీ స్పూన్ చాట్ మసాలా చల్లాను. మనం సర్వ్ చేసే ముందు చల్లుకోవాలి. టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని ఈ చాట్ మసాలా అంతా కూడా పకోడీకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చాట్ మసాలా అయితే తప్పకుండా వేసుకోండి, దానివల్ల పకోడీకి మరింత రుచి వస్తుంది. చూసారు కదా ఎంతో టేస్టీ ఇంకా క్రిస్పీ మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ ఎంత ఈజీగా చేసుకున్నామో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పకోడీని ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.